షాప్సీలోని 2 షర్ట్స్ ఆర్డర్ పెట్టాను. ఫిబ్రవరి 5న డెలివరీ అయినాయి. అవి చూస్తే డ్యామేజ్డ్, క్వాలిటీ ఇష్యూ, సైజ్ ఫిట్టింగ్ ఇష్యూ వచ్చినాయి. రిటర్న్ రిక్వెస్ట్ రైజ్ చేశాను. డెలివరీ ఏజెంట్ కాల్ చేశాడు. ఇక్కడ 4 షర్ట్స్ రిటర్న్ అని చూపిస్తున్నాయి. మీకు ఎన్ని డెలివరీ అయినాయి అని అడిగాడు. 2 షర్ట్సే డెలివరీ అయినాయి అన్నాను. అయితే మిగతా 2 నేను క్యాన్సిల్ పెట్టాలి, ఓటీపీ చెప్పండి అన్నాడు. ఓటీపీ చెప్పాను, క్యాన్సిల్ చేసేసాడు. నా రిటర్న్ రిక్వెస్ట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అని కస్టమర్ కేర్కి ఫోన్ చేసి చెప్పాను. మళ్ళీ డెలివరీ ఏజెంట్కి కాల్ చేశాను. ఎందుకు ఇలా చేసావు అని అంటే, ఇక్కడ 4 షర్ట్స్ క్యాన్సిల్ అని చూపిస్తున్నాయి, మీరు 2 షర్ట్స్ నాకు ఇచ్చిన, మిగతా 2 షర్ట్స్ ఏవి అని కంపెనీ వాళ్ళు నన్ను అడిగి నా శాలరీలో కట్ చేస్తారు, అందుకే ఓటీపీ అడిగాను, అయినా నమ్మి ఓటీపీ చెప్పేస్తావా అని నిన్నే తిడతారు అని నన్ను నీకు ఇష్టం వచ్చిన చోటను కంప్లైంట్ చేసుకో అని పచ్చిబూతులు తిట్టాడు. నేను రిటర్న్ రిక్వెస్ట్ ఎన్నిసార్లు రైజ్ చేసినా 5 టైమ్స్ రిటర్న్ రిక్వెస్ట్ క్యాన్సిల్ అయ్యింది. అప్పుడు నేను నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ సెంటర్కి ఫోన్ చేశాను ఫిబ్రవరి 19న. సేమ్ డేనే నాకు ఫ్లిప్కార్ట్ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళకి కూడా జరిగిన ఇష్యూ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫిబ్రవరి 21 అంటే నిన్న నాకు రిఫండ్ వచ్చింది. ఫైనల్లీ నేను రిఫండ్ సాధించాను. థ్యాంక్ యూ సో మచ్ నేషనల్ హెల్ప్ లైన్ టీమ్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ డెలివరీ ఏజెంట్ అతని డ్యూటీ అతను సరిగ్గా చేయాలి. కస్టమర్ ఇంటికి వెళ్ళి ప్రోడక్ట్ రిసీవ్ చేసుకుని తర్వాత ఓటీపీ అడగాలి. కానీ అలా చేయకపోగా నన్ను నమ్మి ఓటీపీ ఎలా చెప్పావు నువ్వు అని నన్ను క్వశ్చన్ చేశాడు. ఇక్కడ అసలు కస్టమర్ ఆన్లైన్ షాపింగ్ ఎప్పుడు చేస్తారు? కంపెనీని నమ్మి కంపెనీ పంపే డెలివరీ ఏజెంట్ని, డెలివరీ బాయ్ని నమ్మి ఆన్లైన్ పేమెంట్ చేస్తారు, ప్రోడక్ట్ రిటర్న్ ఇస్తారు, ఓటీపీ చెప్తారు. ఇక డెలివరీ ఏజెంట్ నన్ను బ్లేమ్ చేయకూడదు కదా. నెంబర్ 2 సెల్లరు అక్కడ 3 డేస్ రిటర్న్ పాలసీ ఇచ్చినప్పుడు కస్టమర్ రిటర్న్ రిక్వెస్ట్ రైజ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదా. అతను రిటర్న్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకూడదు అన్నప్పుడు నో రిటర్న్ పాలసీ అని పెట్టాలి. రిటర్న్ పాలసీ పెట్టి రిటర్న్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలే. నెంబర్ 3 కస్టమర్ కేర్కి ఫోన్ చేసినప్పుడు ఒక కస్టమర్ ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు, అతని ప్రాబ్లం ఏంటి అని చెప్పి ఆ కాల్ లిఫ్ట్ చేసిన జూనియర్ కస్టమర్ సీనియర్ కస్టమర్కి ఇన్ఫామ్ చేయాలి, లేదా వాళ్ళ మేనేజర్కి ఇన్ఫామ్ చేయాలి. అలా ఇంకా ఫ్లిప్కార్ట్ మేనేజ్మెంట్ ఎవరైనా కస్టమర్ ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అని మేనేజ్మెంట్ 1 సారి 2 సార్లు 3 టైమ్స్ కన్నా ఎక్కువ సార్లు కాల్ వచ్చినప్పుడే వాళ్ళు అలర్ట్ అవ్వాలి. అలా చేయలేదు. అప్పుడు నేను కన్స్యూమర్ నేషనల్ హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేసిన తర్వాత అప్పుడు రిఫండ్ వేశారు. ఆ రిఫండ్ కూడా ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ బాక్స్లోకి వెళ్ళింది. అంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ అకౌంట్ క్లిక్ చేస్తే ఇక్కడ మై కార్డ్ అండ్ వ్యాలెట్ అని ఉంది కదా, ఇందులోకి మనీ రిఫండ్ అయింది. ఇక్కడ ఫ్లిప్కార్ట్ స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు ఆ వ్యాలెట్ బాక్స్లో వచ్చిన మనీ మనం క్యాష్ ఆన్ డెలివరీ చేయడానికి ఉండదు. ఏదన్నా ప్రోడక్ట్ మళ్ళీ మనం కొని డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్ చేసేయాలి. పేమెంట్ చేసి ప్రోడక్ట్ ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత అప్పుడు ప్రోడక్ట్ రిసీవ్ అవుద్ది. అలా పంపించారు ఈ మనీ. మనం వేరే బ్యాంకుల్లోని విత్డ్రా చేసుకోవడానికి ఉండదు, పోనీ క్యాష్ ఆన్ డెలివరీ అని చేయడానికని ఉండదు. ఆ మనీ మనం యూజ్ చేయాలంటే ఫస్ట్ పేమెంట్ చేయాలి, తర్వాత ప్రోడక్ట్ వస్తుంది. ఈ స్ట్రాటజీ ఎందుకు వాడారంటే, ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఫేస్ చేసి యాప్ మీద చిరాకు వచ్చేస్తుంది కదా, యూజ్ చేయమని చెప్పి అదే ఈ మనీ ఫ్లిప్కార్ట్ వ్యాలెట్ బాక్స్లో ఉంచితే ఏదో ఒక ప్రోడక్ట్ కొంటాము, కొన్న తర్వాత ఇంకా మళ్ళీ యాప్ యూజ్ చేయడం మళ్ళీ అలవాటు అవుతుంది కదా, అందుకని ఇలా పంపించారనమాట.